ఈ వీడియోలో పెద్దగా ఎడిట్స్ ఉండకపోవచ్చు. నా మాటలు చాలా సింపుల్‌గా కూడా ఉండొచ్చు. కానీ ఇవి నా అనుభవం నుంచి వచ్చిన మాటలు. ఎందుకంటే ఈ ఛానల్ ఒక కంటెంట్ కోసం కాదు. నా జీవితంలో వచ్చిన మార్పు వల్ల మొదలైన ఒక ప్రయాణం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఎక్కడ ఒక చోట మీ హెల్త్ గురించి మీకు ఒక ప్రశ్న ఉండే ఉంటుంది. నేను నన్ను సరిగ్గా చూసుకుంటున్నానా? ఇలా ఎంతకాలం మారాలి, మార్చుకోవాలి. కానీ ఎలా? మనలో చాలా మంది ఒకే మాట అంటాం. ఇప్పుడు టైం లేదు, రేపటి నుంచి చూద్దాం. మనం సెటిల్ అయ్యాక చూసుకుందాం అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఉదయాన్నే లేవడం అదొక పని. అలసట. మళ్ళీ అదే రోజు ఈ రోజు కాదు. ఇలా రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. దాని ఫలితం ఏమైంది? శరీరం ఎప్పుడు కూడా ఒక అలసటగా ఉండేటట్టుగా ఉంటుంది. ఒక చిన్న పని చేయడానికి కూడా ఓపిక లేనంత భావన కలుగుతుంది కూడా. మనసు కూడా నెమ్మదిగా బలహీన పడిపోయింది. మన ఆరోగ్యం ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ అయిపోయిందో మనకే తెలియదు. ఆ విధంగా అయిపోయింది. అంత నెగ్లెక్ట్ చేసాం హెల్త్ ని. ఒక రోజు స్పష్టంగా అర్థమైంది. ఆరోగ్యం పోయాక డబ్బు ఉపయోగపడదు, సమయం అంతకన్నా ఉపయోగపడదు. అప్పుడే నాకు ఒక ప్రశ్న వచ్చింది. హెల్తీగా ఉండాలంటే జిమ్కే వెళ్ళాలా? ఖరీదైన డైట్సే చెయ్యాలా? లేదా మన ఇంటి దగ్గర నుంచి ఏమైనా చేసుకోగలమా? అప్పుడే నాకు అర్థమైంది. మార్పు జిమ్ దగ్గర కాదు, మన ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలని. పర్ఫెక్ట్ గా కాదు, దీనికోసమే ఆలోచించి చాలా మంది నిర్లక్ష్యం చేసుకోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్ గా కాదు, ఒక చిన్న అడుగుతో. అందుకే ఈ వామ్మ హెల్తీ ఫిట్ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది. నా హెల్త్ ని నేను హెల్తీ ఫిట్ గా ఉంచుకోవడంతో పాటు ఇలా ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను డాక్టర్ లాగా ఆర్డర్ చేయను, ట్రైనర్ లాగా భయపెట్టను. అందుకే ఈ వామ్మ హెల్తీ ఫిట్ ఛానల్ ని క్రియేట్ చేశాను. ఇది ఎందుకంటే చాలా మందికి హెల్తీ ఫిట్ గా ఉండాలనుకుంటే జిమ్కే వెళ్ళాలి, ఖరీదైన డైట్సే వాడలేము అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి పాటించకుండా వెయిట్ చేస్తూ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకొకసారి ఎప్పుడైనా మొదలు పెడదాంలే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మన ఇంటి దగ్గరే ఉంటూ మనం ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని మనం హెల్తీ ఫిట్ గా ఎలా మలుచుకోవచ్చు అనేది ఉపయోగపడుతుంది ఈ ఛానల్లో. అలాగని మీకు డాక్టర్లా మాట్లాడను, ఒక ట్రైనర్లా ఆర్డర్ చేయను. మీ సమయానికి అనుకూలంగా మీకు ఏది పాసిబిలిటీలో ఉంటుందో కొన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు పాటించుకుంటూ మీ లైఫ్ స్టైల్ను చేంజ్ చేసుకునేటట్టుగా ఉపయోగపడేటట్టుగా కంటెంట్ మన దాంట్లో ఉంటుంది. మన మధ్య ఒక హెల్దీ ఫిట్గా మార్చుకునేలా మాట్లాడతాం. ఈ ఛానల్లో మీరు చూసేది ఇంట్లో దొరికే సింపుల్ ఆహారం, మన లైఫ్ స్టైల్ని కొంచెం కొంచెంగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం జిమ్కే వెళ్లకుండా చేసే వర్కౌట్స్ ఎలా ఉండాలి అంటే మెల్లిమెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ ద్వారా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే నేచురల్ హెల్త్ అలవాట్లు కూడా మనం మలుచుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా. అలాగే కుటుంబ సభ్యులు మొత్తం పాటించగల మార్పుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని ఒత్తిడి పెట్టం, అలాగని భయపెట్టడం కూడా. పర్ఫెక్ట్ అవ్వమని కాదు, ప్రయత్నం చెయ్యమని మాత్రమే చెప్తారు. ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2026 అంటే కొత్త క్యాలెండరే కాదు, ఒక కొత్త నిర్ణయం. ఈ సంవత్సరం మన ఆరోగ్యం మన లక్ష్యం కావాలి. పర్ఫెక్ట్ కాదు, కన్సిస్టెంట్గా. ఆ యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే ఒక్కరోజు మిస్ అయినా మళ్ళీ మొదలు పెట్టేటట్టుగా ఉండాలి. ఎందుకంటే చాలామంది మధ్యలో ఒకసారి 2 సార్లు ఆపేస్తే మళ్ళీ మొదలు పెట్టలేరు. కానీ మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి అయినా నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఇంతవరకు మీరు చేసుకున్న హెల్త్ మీద నిర్లక్ష్యం అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో మీకే తెలియదు. మీరు ఈ సంవత్సరం అయినా మీ హెల్త్ మీద మీ లక్ష్యంగా పెట్టుకొని ఆ యొక్క మార్పులు మీరే కొన్నాళ్ళకి చూస్తూ ఉంటారు. మీరు కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యారా? పర్వాలేదు. ఇంతకుముందు చేసి మధ్యలో ఆపేశారా? పర్వాలేదు. ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఇది చాలు. ఎందుకంటే ఈ ఛానల్ మీకోసం. ఇంటి దగ్గర నుంచే మన హెల్త్ని స్టార్ట్ చేద్దాం, హెల్తీ ఫిట్గా మలుచుకుందాం. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో
లేదా ఇంతవరకు మీరు హెల్దీ ఫిట్గా చేసుకోపోవడానికి ఎలాంటి కారణాలు, ఎదురయ్యే సమస్యలు కిందన కామెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి పరిష్కారాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సమస్య ఏంటో ఆ సమస్యకి అనుకూలంగా అధిగమించి మీరు హెల్దీ ఫిట్గా ఉండేందుకు ఉపయోగపడే వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈ వామ్మా హెల్దీ ఫిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వామ్మా హెల్దీ ఫిట్, ఆరోగ్యం మన ఇంట, ఆనందం మన చెంత. ఇలా ప్రతి బుధవారం మనం హెల్దీ ఫిట్గా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు. మర్చిపోయాను, ఇది హెల్దీ ఫిట్గా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి.